గత మార్చ్ మరియు మే నెలలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మదర్ తెరెసా జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి ప్రతి గ్రూపులోనూ స్టేట్ ర్యాంకులను సాధించడం నిజంగా కళాశాలకు గర్వకారణం. ఎంపీసీ గ్రూపులో డి హరిత 466 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, జిఏ నహీదా సారా 434 మార్కులతో బైపీసీలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, కె కీర్తన 492 మార్కులతో ఎంఈసీ గ్రూపులో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు మరియు ఎంఆర్ గీత 492 మార్కులతో సిఈసి గ్రూపులో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం నిజంగా కళాశాల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేశాయి. ఇక ఈ రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి ర్యాంకులతో పాటు గతంలో ప్రకటించిన 2వ సంవత్సర ఫలితాలలో కూడా మదర్ తెరెసా జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తేవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ అవార్డులను 3 విద్యార్థులు కైవసం చేసుకున్నారు. వారే జి సాయి బృంద 990 మార్కులతో షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ షైనింగ్ స్టార్ అవార్డును స్వీకరించినది. అదే మాదిరి ఎస్ బాను అనే విద్యార్థిని ఎంపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ నుంచి స్వీకరించినారు. ఇక ఎస్ గౌసియా భాను ఎంఈసీ గ్రూపులో 979 మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ నుంచి స్వీకరించడం నిజంగా కళాశాలకు మరియు వారి తల్లిదండ్రులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించింది. ఇక నిన్నటి రోజున ప్రకటించినటువంటి ఈఏపీ సెట్ ర్యాంకులలో రాష్ట్ర స్థాయిలో 813వ ర్యాంకును మన విద్యార్థిని జి సాయి బృంద సాధించింది. ఈ విధంగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలోనూ ఈఏపీ సెట్ పరీక్షల్లోనూ జేఈఈ మెయిన్స్ లో కూడా ఈ సాయి బృంద అనే విద్యార్థిని డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఇన్ని ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులు నిజంగా అభినందనీయులు. ఇక వీరికి విద్యాబోధ చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందము నిజంగా అభినందించదగినటువంటి వారు. వీరందరికీ కూడా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వీరికి విద్యను అభ్యసించినటువంటి అధ్యాపక బృందానికి, కళాశాల ప్రిన్సిపాల్కు, కళాశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతాభివందనాలు మరియు అభినందనలు తెలియపరుస్తున్నాను. జై హింద్.